సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి మూర్ఛ అంటే ఫిట్స్. ఎక్కువగా చాలా మందిలో చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ వరకు ఎక్కువగా ఇది ఫేస్ చేస్తూనే ఉంటారు. అండ్ సర్టెన్ ఏజ్ ఆఫ్ అని కూడా ఉండదు దీనికి. కొంతమందిలో ఎర్లీగా వస్తుంది, కొంతమందిలో చూసుకుంటే ఏజ్ ఎక్కువైన వాళ్ళకు కూడా వస్తుంది. సో ఇది వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి మెడిసిన్ యూస్ చేయాలి, ఏమేమి యూస్ చేయాలి అనేది దాని గురించి సంబంధించినవన్నిటి గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్, డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్, న్యూరాలజిస్ట్. సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. హలో పద్మ గారు. ఈరోజు నేను మూర్ఛ అంటే ఫిట్స్ ఎపిలెప్సీ కోసం కొద్దిగా నేను చెప్తాను. ఫిట్స్ అంటే ఏమొస్తా, మూర్ఛ అంటే ఒక మందికి ఏమొస్తాకి చేయి కాల్ అట్లా కొండకురు వస్తుంది, మొత్తం టైట్గా స్టిఫ్ వస్తుంది. తర్వాత అట్లా కొట్ట అట్లా చేస్తారు. తర్వాత ఫేస్ అంటే వంకర వస్తుందా, నాలుగు అప్పుడప్పుడు కట్ వస్తుందా, అలా బట్టలలో మూత్రం పాస్తుందా, ఇలా ఫిట్స్కి సిమ్టమ్స్ ఉన్నాయి. చాలా కామన్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బట్ ఏమంటే చాలా మిత్ ఉన్నాయి దానికోసం, మూర్ఛ కోసం. మిత్ అంటే ఏమొస్తుంది అన్ని మందికి కనిపిస్తాకి ఇలా మూర్ఛ అంటే ఫిట్స్ అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్, అలా దేవుడు ప్రాబ్లమ్స్ అట్లా లేవు. ఇలా చాలా మిత్ ఉన్నాయి, అలా అంధవిశ్వాసం ఉన్నాయి ఇలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీళ్ళు బ్రెయిన్ ప్రాబ్లమ్స్, మెదడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానికోసం కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయాలి. డయాగ్నోసిస్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అయితే పేషెంట్కి క్యూర్ ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి. అయితే సైకలాజికల్ ప్రాబ్లం లేవు, ఇలా మెదడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా దేవుడు ప్రాబ్లం లేవు, కింద దేవుడు వచ్చారా బాడీకి అట్లా కనిపిస్తుంది అనుకుంటా. ఈ కోసమ్స్ రెండు ప్రకారకి ఉన్నాయి. ఒక ప్రకారకి మూర్ఛకి ఫోకల్ ఎపిలెప్సీ, ఒకకి జనరలైజ్ ఎపిలెప్సీ అట్లా చెప్తారు. రెండు ప్రకారంకి ట్రీట్మెంట్స్ వేరే ఉన్నాయి. దానికోసం ఫస్ట్ కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయాలి. డయాగ్నోసిస్ కోసం ఈఈజీ, ఆ తర్వాత ఎంఆర్ఐ స్కాన్, ఈ రెండు కంపల్సరీ తీసుకోవాలి. ఈజీ కోసం ఇంకా మొత్తం ఎన్ని హాస్పిటల్కి అవైలబుల్, కొన్ని హాస్పిటల్కి అవైలబుల్ ఉన్నాయి. ఈ కరెక్ట్గా ఈ చేసి నాకు ఐడియా వస్తుంది ఈ ఫోకల్ ఉన్నాయా జనరలైజ్ ఉన్నాయా, అది కరెక్ట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఈ ఎపిలెప్సీ మూర్ఛ చిన్నవాళ్ళకి చూడే కామన్స్ ఉన్నాయి, పెద్దవాళ్ళకి కామన్స్ ఉన్నాయి. మొదల ఇలా చాలా కామన్ లేవు, బట్ చిన్నవాళ్ళకి కామన్స్ ఉన్నాయి. ఈ చిన్నవాళ్ళలో మోస్ట్లీ ఇలా బ్రెయిన్కి జెనెటిక్ మేకప్ తర్వాత, బ్రెయిన్ డెవలప్మెంట్ తర్వాత కొద్దిగా ప్రాబ్లమ్స్ అయింది, దానికోసం ఫిట్స్కి ఛాన్స్ ఉన్నాయి. తర్వాత చిన్నవాళ్ళు ఎప్పుడప్పుడు ఫీవర్ అయింది, జ్వరం అయింది, జ్వరం తర్వాత బ్రెయిన్లో ఫీవర్ వస్తుంది, బ్రెయిన్ ఫీవర్ తర్వాత ఇంకా మూర్ఛకి ఛాన్స్ ఉన్నాయి. అని అప్పుడప్పుడు కొద్దిగా ఇలా పెద్దవాళ్ళకి ఇలా రక్తనాళంకి గడ్డ కోసం, బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత, పక్షవాతం తర్వాత, బీపీ, షుగర్, దానివల్ల పెద్దవాళ్ళకి ఛాన్స్ ఉన్నాయి ఫిట్స్కి. అని ఎన్ని ఏజ్కి డెఫినెట్లీ హెడ్ ఇంజురీ అంటే తలలో కొద్దిగా దబ్బు అయింది, కింద యాక్సిడెంట్ అయింది, తర్వాత ఇంకా ఫిట్స్ ఛాన్స్ ఉన్నాయి. ఈ ఫిట్స్ మూర్ఛ కోసం డయాగ్నోసిస్ చేసి ఈజీ ఎంఆర్ఐ చేసి డెఫినెట్లీ మెడిసిన్ నుంచి కొద్దిగా మనకి డెఫినెట్లీ పూర్తిగా క్యూర్కి ఛాన్స్ ఉన్నాయి. కొద్ది పనికి మెడిసిన్స్ లైఫ్ లాంగ్ తీసుకోవాలి. అని కొద్దిగా మనకి ఏమొస్తుంది నాకు ఇంకా ఫర్దర్గా టెస్ట్ చేయాలి, ఎందుకు టెస్ట్ చేయాలి, ఇక 3-4 మెడిసిన్స్ కంట్రోల్ లేవు ఫిట్స్. స్పెషల్ టెస్ట్ చేసి టెస్ట్కి వీడియో ఈజీ అని పెట్ స్కాన్ చెప్తారు. ఈ చేసి ఏమవుతుంది నాకు కొద్దిగా మనకి ఎపిలెప్సీ సర్జరీ చేయాలి. ఎపిలెప్సీ సర్జరీ అంటే నేను చెప్పారా కారణం ఏంటి, బ్రెయిన్లో డెవలప్మెంట్ అట్లా కడుపు టైంలోకి కొద్దిగా బ్రెయిన్లో డెవలప్మెంట్లో కొద్దిగా గడ్డ వస్తుంది. ఈ గడ్డకి తీసే కోసం బ్రెయిన్ సర్జరీ, ఎపిలెప్సీ సర్జరీ చేయాలి. ఎపిలెప్సీ సర్జరీ చేసి ఇంకా నేను ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఒక 1000 ఎపిలెప్సీ సర్జరీలో పార్టిసిపేట్ చేశాను. నేను 1000 ఎపిలెప్సీ సర్జరీకి. అని ఎన్ని మనకి ఈ ఎపిలెప్సీ సర్జరీ తర్వాత క్యూరింగ్ అయింది. ఫస్ట్ సిమ్టమ్ ఏంటి అర్థం తీసుకోవాలి, మెడిసిన్ తీసుకోవాలి, అని ఏమైనా తీసుకోవాలి, కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్స్ అండ్ ఎపిలెప్సీ సర్జరీ ఇంకా తీసుకోవాలి అట్లా. సో ఇది ఒకవేళ ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత దీనికి ఒక కంప్లీట్ క్యూర్ అయితే ఉంటుంది అని అనేసి మీరు చెప్తున్నారు. కంప్లీట్ క్యూర్ నేను చెప్పారు, కంప్లీట్ క్యూర్ కొద్దిగా ప్రకారంకి డిపెండ్స్ ఉంది. అసలు ఫోకల్ ఉన్నాయైతే డెఫినెట్లీ కొద్దిగా క్యూర్కి ఛాన్స్ ఉంది. కొద్దిగా పనికి మెడిసిన్ నుంచి క్యూర్ వస్తాయి. కొద్దిగా 2 years 3 years మెడిసిన్ తీసుకోవాలి, తర్వాత మెడిసిన్ అవసరం లేదు. కొద్దిగా పనికి కొద్దిగా మెడిసిన్ ఇంకా లైఫ్ లాంగ్ తీసుకోవాలి. కొద్దిగా మెడిసిన్ క్యూర్ అయితే ఈ పేషెంట్స్కి కొద్దిగా ఫర్దర్గా టెస్ట్ చేసి ఎపిలెప్సీ సర్జరీ చేసి క్యూర్ చేస్తారు అట్లా. ఇంకా మెయిన్ సోషల్ ఎపిలెప్సీ మూర్ఛ అంటే సోషల్ ఇష్యూ చాలా ఇంపార్టెంట్. సోషల్ ఏంటో ఏమొస్తుంది, ఒక అమ్మకి ఫిట్స్ ప్రాబ్లమ్స్ అయింది, అరే మ్యారేజ్ తర్వాత పిల్లలకి వస్తుంది, అట్లా లేవు. హెరిటరీ అంటే ఫ్యామిలీ రన్ ఫిట్స్ మూర్ఛ చాలా తక్కువ ఉంది, ఇక 1% ఉన్నాయి. 90% పైన ఇట్లా ఫ్యామిలీ రన్ లేవు. ఒక అమ్మకి సపోజ్ మూర్ఛ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రెగ్నెన్సీకి ఇంకా ఈ ప్రాబ్లమ్స్ లేవు. అని ఇప్పుడు మోడర్న్ సైన్స్లో చాలా అడ్వాన్స్ మెడిసిన్ నుంచి ఇంకా
ఈ మెడిసిన్ సపోజ్ ఆ మూర్ఛా మెడిసిన్ ఫిట్స్కి మెడిసిన్ యూజ్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ టైంకి ఇంకా ప్రాబ్లం లేవు, ఇలా మెడిసిన్ నుంచి ఏం పిల్లల సైడ్ ఎఫెక్ట్ ఇంకా లేవు అని తర్వాత డెలివరీ తర్వాత ఇంకా పిల్లలకు ఫిట్స్ ఛాన్సెస్ చాలా చాలా తక్కువ వస్తుంది, రేర్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూ. నేను మొత్తం పేషెంట్కి నేను అమ్మకి కన్సల్ట్ చేస్తాను. నేను చెప్తాకి మ్యారేజ్ టైంకి మీరు టు బీ హస్బెండ్కి ఇన్లాస్కి మీరు కాల్ చేయండి, నేను కన్సల్ట్ చేస్తాకి అట్లా లేవుకి అసలు అమ్మకి ఫిట్స్ అయింది, పిల్లలకి ఫిట్స్ ఛాన్స్ ఉన్నాయి, ఫ్యూచర్ ప్రెగ్నెన్సీకి ప్రాబ్లం అట్లా లేవు. ఇలా చాలా అర్థం తీసుకోవాలి అంశం ఉన్నాయి. తర్వాత ఇలా నేను ఫస్ట్ చెప్పడానికి నా ఎపిలెప్సీకి ఇలా మూర్ఛాకి ఇలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏం వస్తాకి సపోజ్ మీరు చూస్తున్న పేషెంట్కి ఇక పేషెంట్ కంటిన్యూస్గా అట్లా ఫిట్స్ వస్తాయి, ఏం చేయాలి? ఏం వస్తాకి మీరు టీవీలో చూస్తారా, ఏం చేస్తారా, చేలో కీలి పెడతారా, చేలో ఏమైనా పెడతారా, చెప్పలు తీసుకెళ్ళి మొక్క దగ్గర పెడతారా, ఇలా అవసరం లేవు. ఏం చేయాలి పేషెంట్ సపోజ్ అక్కడ ఫిట్స్ అయింది మీ దగ్గర ఆఫీస్లో రోడ్లో ఇంటికి ఏం చేయాలి, పేషెంట్స్కి ఒక పైకి పెట్టాలి, ఒక సైడ్కి పెట్టాలి, ఒక సైడ్ పెట్టి నోర్లో క్లీన్ చేయాలి. అప్పుడు నోరు నుంచి సలావా నుంచి నోర్లకు బ్రీదింగ్ ఇష్యూ గాలి తీసుకునే కష్టం వస్తుందా, అట్లా ఓపెన్ చేసి మంచిగా గాలి పెట్టాలి. అని పేషెంట్ కనుక్కొని వస్తుందా, పేషెంట్కి గట్టిగా పట్టుకొని ఏం వస్తుంది అప్పుడప్పుడు ఫ్రాక్చర్కి డిస్లోకింగ్ ఛాన్స్ ఉన్నాయి. జస్ట్ మామూలుగా పట్టుకోవాలి పేషెంట్కి అవసరం. ఒక ఫిట్స్ కంట్రోల్ తర్వాత పేషెంట్కి దగ్గరికి హాస్పిటల్ తీసుకోవాలి, తర్వాత ఇక్కడ మెడిసిన్ పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఇలా మూర్ఛా కోసం ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ అంటే కీల్కి అవసరం లేవు, చెప్పల అవసరం లేవు, ఓనిన అవసరం లేవు. జస్ట్ పేషెంట్కి సైడ్గా పెట్టిన తర్వాత జస్ట్ నోరు క్లీన్ చేసి గట్టిగా పట్టుకునేది, లెట్ ద ఫిట్స్ గెట్ సబ్సైడ్ బై ఆన్, తర్వాత నార్మల్ అయిన తర్వాత దగ్గరికి పేషెంట్ని తీసుకోవాలి. ఇలా ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ ఫిట్స్ అనేది ఒకరి నుంచి ఒకరికి ఏమైనా వస్తుంది అంటారా, లేకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అంటారా? నేను చెప్పారా హెరిటరీ ప్రాబ్లమ్ చాలా తక్కువ ఉంది, 1% ఉన్నాయి. ఒక్కసారి ఇక పేషెంట్కి ఫిట్స్ ఉన్నాయి, అయితే జెనెటిక్ ఇలా ఒక మెయిన్లీ సెకండ్ జనరేషన్లో పాసిబిలిటీ చాలా తక్కువ ఉంది, ఇలా చాలా రేర్. మోస్ట్లీ ఒక్క జనరేషన్కి ఇలా వస్తుందా. సో ఫిట్స్ వచ్చిన వాళ్ళకి కంట్రోల్ అయిన వెంటనే సో వాటర్ అనేవి ఇస్తూ ఉంటారు కదా, సో అది వాటర్ ఇవ్వచ్చు అంటారా వాళ్ళకి? లేవు, నోరు ఆల్రెడీ పేషెంట్స్ కొద్దిగా మొత్తగా వస్తుంది. ఏ టైం నోరులో మీరు నీరు పెడితే ఏం వస్తుంది మళ్ళీ నీరు లంగ్ ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఉన్నాయి. ఏం చేయలేదు, పేషెంట్ కాన్షియస్ తర్వాత పేషెంట్కి మళ్ళీ మొత్తం నార్మల్ అయిన తర్వాత నీరు పెట్టండి. బట్ మొత్తగా టైంకి డెఫినెట్లీ నీరు పెట్టలేదు, నీరు పెడితే మళ్ళీ వేరే కాంప్లికేట్ ఛాన్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించిన ఫుడ్స్ ఏమైనా ఉంటాయి అంటే ఈ ఫుడ్ తీసుకోవచ్చు, ఈ ఫుడ్ తీసుకోకూడదు, ఇలాంటివి ఏమైనా? ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మూర్ఛా కోసం ఏ ఫుడ్ తీసుకోవాలి. మూర్ఛా కోసం అట్లా చెప్పారకి ఎనీ థింగ్స్ ఎనీ జబ్బుకి న్యూరాలజీ ప్రాబ్లమ్కి లైఫ్ స్టైల్ చేంజ్ చాలా ఇంపార్టెంట్. మూర్ఛా పేషెంట్స్కి అగైన్ ఫుడ్కి రిస్ట్రిక్షన్ ఏం లేవు, బట్ భోజనం టైంకి టైం తీసుకోవాలి, మందు టైంకి టైం తీసుకోవాలి, లేట్ నైట్ స్లీప్ డిప్రైవేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్. స్లీప్ డిప్రైవేషన్ అంటే టైంకి పండుకోవాలి, లేట్ నైట్ పండుకున్న తర్వాత తొందరగా తీసిన తర్వాత మళ్ళీ ఫిట్ ఛాన్స్ ఉన్నాయి. ఆల్కహాల్, స్మోకింగ్ ఇలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. బట్ ఆల్కహాల్ నుంచి ఫిట్స్ వస్తుంది, ఆల్కహాల్ స్మోకింగ్ అవాయిడ్ చేయాలి, టైంకి భోజనం తీసుకోవాలి, మందు టైంకి తీసుకోవాలి, లేట్ నైట్ అవాయిడ్ చేయాలి. అంటే ఇప్పుడు ఫిట్స్ టైంకి డ్రైవింగ్ అండ్ స్విమ్మింగ్ ఇంకా అవాయిడ్ చేయాలి. ఏమొస్తాకి సపోజ్ ఇలా ఫిట్స్ టైం ఇలా డ్రైవింగ్ చేసిన తర్వాత ఫిట్స్ అయిన ఇలా లైఫ్ రిస్క్ ఉన్నాయి, పేషెంట్కి లైఫ్ రిస్క్ ఉన్నాయి, ఇంకా వేరే మనకి ఇంకా లైఫ్ రిస్క్ ఉన్నాయి. స్విమ్మింగ్ చేస్తారు, స్విమ్మింగ్ టైంకి ఫిట్స్ అయింది కొద్దిగా డ్రానింగ్ ఛాన్స్ ఉన్నాయి, ఇవి అవాయిడ్ చేయాలి. అంటే ఫుడ్ ఇష్టం ఏం లేవు. సో మరి ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఇలా అంటే ఏమేం చేసి దీన్ని తగ్గించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే లైక్ తీసుకునే మెడిసినే కాకుండా ఇంకా వేరే ఏమైనా ఆప్షన్స్? మెడిసిన్స్ ఇలా చాలా ఫస్ట్ ఇంపార్టెంట్. మూర్ఛా కోసం మెడిసిన్ చాలా ఇంపార్టెంట్, టైం చూసుకోవాలి. సెకండ్ నేను చెప్పారకి నా లైఫ్ స్టైల్లో స్లీప్ అన్న ఇంకా భోజనంకి తర్వాత మెడిసిన్ నుంచి తగ్గలేంది ఈ పేషెంట్కి ఫర్దర్గా టెస్ట్ చేసి సర్జరీకి ఆప్షన్స్ ఉన్నాయి. ఈ తర్వాత క్యూర్ ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. నమస్కారం ఫ్రెండ్స్, నేను డాక్టర్ శ్యామ్ కే జైస్వాల్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అండ్ కిమ్ సన్షైన్ హాస్పిటల్ బేగంపేట్. నేను ఆల్రెడీ 13 years నుంచి ప్రాక్టీస్ చేస్తే, 10 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తే నేను మోస్ట్లీ మైగ్రేన్ పేషెంట్స్, పక్షపాతం పేషెంట్స్, మూర్ఛా, ఎపిలెప్సీ పేషెంట్, పార్కిన్సన్స్, మతిమా, డిమెన్షియా, తర్వాత బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఎన్ని ప్రకారకి పెయిన్ పేషెంట్స్, స్పైన్ పెయిన్కి నేను చూస్తాను. ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి మీరు కన్సల్ట్ చేయాలి.